అల్లా సుబ్హాను తాలాకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూసి తెలుసుకోండి. ప్రజలు అల్లాకి కృతజ్ఞతలు తెలపండి అంటారు. అది ఎలా అని నన్ను నేను ప్రశ్నించుకోగా, నేను ఆల్రెడీ తెలుపుతున్నాను కదా అని అర్థమైంది. అది ఎలాగో తెలుసుకుందాం. అల్లాకు కృతజ్ఞతలు తెలిపే మొట్టమొదటి మార్గం ఆయన కోరుకున్నది చేయడం ద్వారా, మరియు ఆయన దూరంగా ఉండమన్న వాటిని దూరంగా పెట్టడం ద్వారా. అది మొదటి మార్గం. నేను అల్లాను ఆరాధించడం ద్వారా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా 5 పూటల నమాజ్ నా కృతజ్ఞత తెలుపుతుంది. నా రోజా, నా జకాత్, నా సదకా అల్లాకి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. సోమవారం రోజా, గురువారం రోజా, నెలలో 13, 14 నఫిల్ రోజాలు ద్వారా నా యొక్క కృతజ్ఞత నేను ఇలా తెలుపుకుంటున్నాను. అల్లా యొక్క ఆజ్ఞ వలన నేను నా బట్టలు మోడెస్టీగా అనగా బుర్కా పైనుండి కింద దాకా కప్పుకోవడం, మర్యాదపూర్వకంగా దుస్తులు ధరించడం, ఏ తప్పుడు పని చేయకుండా ఉండటం, మంచిని చేస్తూ హరాం పనులకి ఎంత వీలైనంత వరకు దూరంగా ఉండడం నేను అల్లాకు ఎంత కృతజ్ఞురాలేనో తెలుపుతుంది. మరియు మనం అల్లాకి నోటి ద్వారా కృతజ్ఞతలు తెలపడం కూడా లకల్ హమ్ద్ వలక శుక్ర్. నేను నా అల్లాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఓ అల్లా, నిన్ను స్తుతిస్తాము. మరియు మీ అద్కర్ అనగా సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, లా ఇలాహా ఇల్లల్లా, అల్లాహు అక్బర్ ఇవి కృతజ్ఞతలు తెలిపే పదాలన్నమాట. మరియు అల్లాని స్తుతించడం. ఇన్షాల్లా అల్లా సుబ్హాను తఆలా మనందరినీ స్వీకరించి మనకు మన సుఖాన్ని, మంచితనాన్ని ప్రసాదించుగాక. ఇన్షాల్లా, ఆమీన్.